ఐ థింక్ తను ముందు సినిమాలు చేసిన గుర్తులేవు నాకు, కానీ ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అంటే నాకు కొత్త కొత్త ఎడిటర్తో చేయడం ఇంట్రెస్టింగ్, అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం అంతా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ టైం ఒక సీన్ని చాలా అందంగా, అంటే తను ప్రతి ఎడిటర్కి ఒక టైమింగ్ ఉంటుంది. సో సమ్ టైమ్స్ ఆ టైమింగ్ మనకు చాలా నచ్చుతుంది, తెలియకుండా మీకు తెలియదు. అంటే ఈ క్లోజప్ ఇంతే ఉండాలి, లేకపోతే ఈ షార్ట్కి పవర్లో ఇంతే ఉండాలి అనే ఒక విషయం మనకు అర్థమవుతుంటుంది. సో అందులో ఐ థింక్ హీ విల్ బీ చాలా ఫ్యూచర్ ఉన్న ఎడిటర్. ఐ థింక్ ముందు ముందు చాలా పెద్ద ఎడిటర్ అవుతాడు డెఫినెట్గా తను. ఈజ్ వర్క్ ఈజ్ అమేజింగ్ సీరియస్గా. ఈ సినిమా చాలా ప్లస్ అవుతాడు తను. ఇక రవి మాట్లాడతాడు, ఒక నిమిషం తర్వాత రవి మాట్లాడతాను. సో రవికి ఎలా ఉంటుందంటే, సాధారణంగా మిగతా ఆర్ట్ డైరెక్టర్లతో నాకు ఒక ప్రాబ్లం ఉంటుందంటే, ఏదైనా చెప్పి ప్రొడ్యూసర్ ఒప్పించి అది చేసి రకరకాలుగా ఉంటుంది. సో ఈయన దత్తపుత్రుడు, ప్రసాద్ గారికి దత్తపుత్రుడు కాబట్టి నాకు ఏదైనా చెప్తే తనే తెచ్చేసుకుంటాడు అన్నీ. బట్ ఒకటి చెప్తున్నాను, ఎప్పుడు తనకు ఇది కావాలని అడగక్కల తన్ని. సో ఇది ఒక విలన్ రూమ్ ఉండాలి అని చెప్తే సరిపోద్ది. సుకుమార్ గారు అదే నేను అరేంజ్ చేస్తాను చూడండి అంటాడు అంతే. సో దాని కలర్స్ గురించి కానీ దాని గురించి కానీ సడన్గా డిస్కషన్ ఉంటుంది మా ఇద్దరి మధ్య. ఐ థింక్ తను మగధీర చేశాడు, రాజమౌళి గారు ప్రీ శిష్యుడు, తను రాజమౌళి గారు సినిమాలన్నీ చేశాడు తను. సో మేబీ అదేంటో కానీ నాకు తనకి ఆర్ట్ డైరెక్షన్ అని చెప్పి డిస్కషన్ జరగల. ఇందులో అన్నీ కూడా తను నేను చేసుకొస్తానని చూపించడం, మాకు అందరికీ నచ్చడం, మేము ఫాలో అయిపోవడమే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక జానీ మాస్టర్ ఫస్ట్ టైం నా సినిమాకి డాన్స్ రైటర్గా చేస్తున్నారు. ఐ థింక్ రవి చెప్పి ఇందాక ఈ సినిమాకి సాంగ్ చాలా ఇరదీసేస్తున్నారని. ఒక నిమిషం జానీ మాస్టర్ మాట్లాడతారు. అందరికి నమస్కారం. నేను తారక్ సార్ గురించి చెప్పడానికి చాలా రోజుల నుంచి నాకు అవకాశం దొరకలేదు, ఇప్పుడు దొరికింది కాబట్టి చెప్తున్నాను. నేను 4 సంవత్సరాలు తిరిగాను మాస్టర్ అయిన తర్వాత ఆయనతో చేద్దామని చెప్పి ఆయన వెనకాల. సో ఆయన దాకా చేరుకోలేకపోయినాను. తర్వాత రంగోలీ సాంగ్ వచ్చింది నాకు బాద్షాలో, అది నాకు వర్కౌట్ కాలేదు, కానీ ఏదో అయింది. తర్వాత దొరికింది టెంపర్. సో ఆ సాంగ్ ఆయన ఫీవర్, ఆ సాంగ్లో ఫుల్ ఫీవర్ ఉంది, కానీ ఏ మాత్రం ఫీవర్ అని అనుకోకుండా దాన్ని ఎంత ఎరగదీశారంటే నేను చెప్పలేను. సూపర్ చేశారు. అలాగే మీరు ఆ పాటని ఎంత లేపారో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏ సాంగ్ చేస్తున్నాను మీకు ప్రామిస్ చేస్తున్నాను, దానికంటే అదిరిపోతుంది సాంగ్, అదిరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చిన సుకుమార్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, ఇంత ఇప్పుడు అప్పుడు తిరిగాను, దొరకలేదు, ఇప్పుడు దొరికింది, కుమ్మేస్తాను సార్ అంతే. థ్యాంక్ యూ సార్. హలో, ఈ అవకాశం ఇచ్చిన సుకుమార్ గారికి థ్యాంక్స్ అండి, అండ్ ఎస్పెషల్లీ దేవిశ్రీ ప్రసాద్ గారికి థ్యాంక్స్ అండి. Thank you Sukumar garu, and hats off to all the technicians who work day and night behind the screen. ఇంత అందమైనటువంటి సినిమాని 2.5 గంటల పాటు మనందరం ఎంటర్టైన్ అయ్యే విధంగా చేయడానికి వాళ్ళు ఎంతగా కష్టపడతారో ఒకసారి మీ చప్పట్లతో అభినందనలు టు ఆల్ ద టెక్నీషియన్స్. ప్రేక్షకులు ప్రేమతో టెక్నీషియన్స్కి అభినందనలు తెలియచెప్పారు. భాస్కర్ భట్ల గారు ఇందాక సాంగ్ రాసింది, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. భాస్కర్ భట్ల గారు. సెల్కాన్ మొబైల్స్, ఇది స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు, ఇది ఒక రిమోట్ కూడా. సో సౌత్ ప్లస్ మొబైల్ యాప్ ప్రెజెన్స్ నాన్నకి ప్రేమతో, పవర్డ్ బై సెల్కాన్ మొబైల్స్, బిగ్ సి, అలాగే రూస్టర్ డిజైనర్ మెన్స్ వేర్ అండ్ ఆల్సో సెల్ పాయింట్. అందరికీ నమస్కారం అండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ స్వాగతం. మామూలుగా యంగ్ టైగర్ పాట రాయడం అంటేనే కొంచెం అటెన్షన్ ఎక్కువ ఉంటుంది, అలాంటిది దేవి గారు. సో ఆయనకి అద్భుతమైన లిటరేచర్, పోయిటరీ బాగా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టరు. అలాగే సుకుమార్ గారితో ఫస్ట్ టైం నేను వర్క్ చేయడం. సో ఇందులో అద్భుతమైన పాట రాసే అవకాశం ఇచ్చారు ముగ్గురు. అలాగే బాగోల ప్రసాద్ గారు చాలా మంచి నిర్మాత. సో ఈ ముగ్గురు కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇంతకుముందు మీరు విన్నారు, నీ మనసు నాలో. ఆ పాటలో రాయడం జరిగింది. అంటే శృతి మించిన రొమాన్సు, లవబుల్ ఫీలింగ్స్ అన్నీ రాయడం జరిగింది. చలిగా గిల్లుతుంటే శీతాకాలం, ముద్దులతో యుద్ధాలెన్నో చేసి వేసవిలా మార్చుదాం, కౌగిట్లోన ఉంటే కారాగారం, తప్పదిక నేరాలెన్నో చేసి లొంగిపోదాం ఇద్దరం. ఇలాంటి లైన్స్
దేవి గారికి సుకుమార్ గారికి కాబట్టి రాయగలిగాను. సో వాళ్ళు ఇలాంటి పోయిటరీని బాగా ఇష్టపడతారు. సో ఈ యూనిట్ అందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. థ్యాంక్ యూ భాస్కర్ భట్ల గారు. ఇక ఈ చిత్రం దర్శకుల గురించి ఏం చెప్పమంటారు? ప్రాణం పెట్టేస్తారు ఒక సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు అంటే. ఆ సినిమా కథ అలాగే గమనం విషయంలో ఎంతగా శ్రద్ధ తీసుకుంటారో అలాగే క్యారెక్టరైజేషన్ విషయంలో కూడా అంతే శ్రద్ధ తీసుకుంటారు. ఆ స్పెషల్ ఏది సుకుమార్ గారి గురించి. మీ అమ్మ నాన్న ఎవరు? మా నాన్నకి వైఫ్ మా అమ్మ, మా అమ్మకి హస్బెండ్ మా నాన్న. నువ్వేం చేస్తుంటావు? సుకుమార్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడేం చేస్తున్నాడు? చెప్పను, చూపిస్తాను. I wanna follow you. 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 I'm gonna follow you. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఏంటంటే సుకుమార్ ఫ్రమ్ రాజోలు. లెక్కలు ఎక్కాలు చదవనోళ్ళు అదే 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 ఏం చదవనోళ్ళు కూడా ఈ లెక్కల మాస్టర్ సినిమాలు చాలా డీటెయిల్డ్గా ఎక్కేస్తుంటారు. అందరూ ట్యూషన్లు కోచింగ్ సెంటర్లో ఇస్తే ఈయన సినిమా థియేటర్లో ఇస్తాడు. స్టూడెంట్స్కి క్లాసులో చెప్పింది బోర్ కొడుతుంది. మన సుకుమార్ గారు చెప్పింది బోరే కొట్టదు. మన సుకుమార్ గారు చెప్పిన ఫస్ట్ క్లాస్ అదే సబ్జెక్ట్ ఏంటంటే ఆర్య. ఆర్య అంటే ఫీల్ మై లవ్ అన్నారు. జగడం అంటే ఆర్య 2 అంటే నువ్వు నా ఫ్రెండ్ రా, నువ్వు నా ఫ్రెండ్ అయితే చాలు, ఏమైనా చెయ్యాలా అన్నారు. మరి 100% లవ్ అంటే కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్ అన్నారు. According to frat psychology, infatuation is only an attraction and unappreciated, often completely unwarranted emotion. A square B square A plus B whole square. 1 నేనొక్కడినే అంటే రాజమౌళి లాంటి డైరెక్టరే. ట్విట్టర్లో నన్ను అడుగుతూ ఉంటారు, ఆర్ యూ జెలస్ ఆఫ్ సుక్కు అని చెప్పి. చాలాసార్లు అని చెప్తాను. మధ్యలో ఐఎమ్ దట్ చేంజ్ అంటే ఏమో అనుకున్నాం కానీ మరీ ఇంత చేంజ్ అనుకోలే. కట్ చేస్తే లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, ఇది నా ఫస్ట్ కిస్. తన అబద్ధం చెప్తుంది. లవ్ చెయ్యాలా వద్దా. సుకుమార్ చెప్పే సినిమా అనే సిలబస్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన టేకింగ్ టీచింగ్ అలాంటిది. మరి ఈ సంక్రాంతికి ఆయన తీసుకునేది క్లాస్ కాదు, మాస్, అల్ట్రా మాస్. ఎవరితో అనుకున్నారు? యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో. ది మోస్ట్ అవైటింగ్ అల్ట్రా మాస్ లుక్స్ ఆఫ్ ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో. ఆల్ ది బెస్ట్ సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్. అందుకే సుకుమార్ గారు సూపర్ క్యాల్కులేటెడ్ డైరెక్టర్. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ ఏంటో మీరు గెస్ట్ చేయాలి. రెడీ 1 2 3. మనకి హోవర్ బోర్డ్ రాలేదు కాబట్టి ఈ బోర్డుతోనే మేము సరిపెట్టుకున్నాము. మరి నెక్స్ట్ సాంగ్ ఫాలో మీ లాంచ్ చేయడానికి నెక్స్ట్ సినిమా డైరెక్టర్ కొరటాల శివ గారిని అండ్ నవీన్ గారు నిర్మాత వారిరువురిని ఆహ్వానిస్తున్నాము. శివ గారు, మీరు ఈ సాంగ్ని ఈ స్కూటీ మీద ఎక్కి ఒక రౌండ్ వేసి లాంచ్ చేస్తారు. శివ గారు అక్కడి నుంచే పారిపోతారేమో. భోగవల్లి ప్రసాద్ గారు ప్లాంట్ ప్రెజెంట్ చేస్తున్నారు. శివగారు వెల్కమ్. ఈ సాంగ్ లాంచ్ వినూతనంగా ప్లాన్ చేశాము. మీరు ఈ స్కూటీ మీద ఒక రౌండ్ ఎక్కి నవీన్ గారిని వెనకాల కూర్చోబెట్టుకొని అలా తిప్పుతూ
ఓకే సరే, మీ ఇద్దరికి ఒక చిన్న ట్రయల్ కావాలి అంతే కదా? దాందే ఉంది, మన ప్రొడ్యూసర్ భోగోలి ప్రసాద్ గారు ట్రయల్ వేసేస్తారు. ప్రసాద్ గారు ఒక్క ట్రయల్ రన్ కావాలి మాకు. నెక్స్ట్ సాంగా, నెక్స్ట్ పిక్చరా? ఓకే, సో కొరటాల శివ గారు, వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ అబౌట్ యువర్ నెక్స్ట్ మూవీ నాన్నకి ప్రేమతో. ఈ సినిమా ఒకవేళ మీ నాన్నగారు మీకు ₹1 కోటి ఇస్తే మీరేం చేస్తారు? మా నాన్నగారు ₹1 కోటి ఇస్తే సుకుమార్ గారు ఇంకో కత్తి తీసుకుంటా ₹1 కోటి ఇచ్చి. ఓకే, సో ఇప్పుడు కాస్ట్ అండ్ క్రూకి మీ విషెస్. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో అన్ని మాలు ఎక్కువ ఉన్నాయి. మా అన్నయ్య ఎన్టీఆర్, మా ఫ్రెండ్ సుకుమార్, మా దేవిశ్రీ ప్రసాద్ అండ్ మా ప్రసాద్ గారు. సో ఇది నా సొంత సినిమాలాగా ఫీల్ అవుతున్నాను. సో ఎన్టీఆర్ గారి సినిమా అంటేనే నాకు కొంచెం టెన్షన్, స్పెషల్గా ఏం రాయాలి, ఆయనకి ఎంత బాగా రాయాలి అని. సో పొద్దున్న లేచిన గురించి సాయంత్రం దాకా రాసుకుంటున్నాను. ప్రస్తుతానికి ఓన్లీ పగటిపూట రాసుకుంటున్నాను. ఈ నాన్నకు ప్రేమతో తెలిసిన దగ్గర నుంచి ఇప్పుడు రాత్రుళ్ళు కూడా రాసుకుంటున్నాను, కొంచెం భయం వేసి. సో రాత్రింబగళ్ళు రాసుకోవాల్సి వస్తుంది. పండక్కి నా సొంత సినిమా కంటే ఎక్కువగా వెయిట్ చేస్తున్నాను ఈ నాన్నకు ప్రేమతో కోసం. స్పెషల్ విషెస్ మా నందమూరి తారక రామారావు గారికి, మా సుకుమార్ గారికి, మా దేవికి. డెఫినెట్గా మా దేవి గారి పాటలు ఎలా ఉంటాయో తెలుసు. నాన్నకు ప్రేమతో, నాన్న మీద ప్రేమతో, ఈ నాన్నకు ప్రేమతో ఎలా చేసుంటారో నాకు అర్థమవుతుంది సార్. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ నాన్నకు ప్రేమతో. థ్యాంక్ యూ. నవీన్ గారు. అందరికీ నమస్కారం అండి. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ నాన్నకు ప్రేమతో. థ్యాంక్ యూ. అండ్ సెల్కాన్ ద్వారా లాంచ్ చేస్తున్నారు. శివగారు ఏదో చెప్పాలనుకుంటున్నారు ముందుగా. ఆయన సాంగ్ లాంచ్ చేస్తారు. ఓకే, సో ఈ సెల్కాన్ మొబైల్ ద్వారా లాంచ్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ సాంగ్. రెడీ? అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow you. I wanna follow you. ముద్దుగున్నా మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే బల్లా I wanna follow you. I wanna follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow you. I wanna follow you. ముద్దుగున్నా మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే బల్లా I wanna follow you. I wanna follow you. Definitely, we are gonna follow you and you. దేవి గారు చెప్పకనే తెలిసిపోతుంది ఈ సాంగ్ మీరే రాశారు కదా. ఎస్, అలాంటి క్యాచీ నంబర్స్, అలాంటి క్యాచీ పదాలు ఫాలో అయ్యేలాగా చేసేది మీరే దేవి గారు. సో దేవి గారు మ్యూజిక్ డైరెక్షన్, సింగింగ్, లిరిక్ రైటింగ్ అండ్ అఫ్ కోర్స్ సింగింగ్, డాన్సింగ్ అంతా కలిపితే దేవి గారు ఈజ్ అ ట్రూ రాక్ స్టార్. ఓకే, సో ఇదే సాంగ్ కి పర్ఫార్మెన్స్ తో సిద్ధంగా ఉన్నారు శ్రీధర్ అండ్ టీమ్. ఆర్ యూ రెడీ? వెల్కమింగ్ శ్రీధర్ అండ్ టీమ్ ఆన్ స్టేజ్. సౌత్ ప్లస్ మొబైల్ యాప్ ప్రెజెంట్స్ నాన్నకి ప్రేమతో, పవర్డ్ బై సెల్కాన్ మొబైల్స్, సెల్ పాయింట్, బిగ్ సి, రోస్టర్ డిజైనర్ మెన్స్ వేర్. సెల్కాన్ ఇది స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు, ఇది ఒక రిమోట్ కూడా. సెల్కాన్ మొబైల్, సెల్కాన్ ప్లస్ 35K. ఈ కార్యక్రమాన్ని మీరు TV9, NTV, వనిత అండ్ జెమినీ మ్యూజిక్లో వాచ్ చేస్తున్నారు. యూ కెన్ ఆల్సో వాచ్ ఇట్ ఆన్ www.youtube.com/shreyasmedia.
The event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency, and the music is on Jungly Music. I wanna follow you. 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 అందమైన పిల్ల నువ్వు ఎక్కడికన్నా నా వల్ల I wanna follow you. I wanna follow you.